హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఏరియాకి వచ్చేసాము. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మనకి పెద్దమ్మ తల్లి ఆలయం కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్. మనకి ఎంట్రన్స్లోని శంకుచక్ర నామాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయండి. అలానే మన మాజీ దివంగత మంత్రి అయిన పి జనార్దన్ రెడ్డి విగ్రహం కూడా ఇక్కడ కనిపిస్తుంది. హైదరాబాద్లోని పురాతన దేవాలయాల్లో ఇది ఒకటి. అక్కడ స్థానికులకు అమ్మ కల్లో కనబడి ఆలయం నిర్మించమని కోరుకోగా పి జనార్దన్ రెడ్డి గారు ఈ ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో 94లో పూర్తి చేశారు. ఈ ఆలయ విశిష్టతను తెలుసుకుందాము. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు. యజ్ఞయాగాదులను నాశనం చేసేవాడంట. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేక పాహిమామంటూ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. ఈమె మహాశక్తి ముందు రాక్షస శక్తి చిన్నపోయింది. అంతిమ విజయం మన అమ్మవారిదే. అమ్మవారు అలసిపోయి దట్టమైన అడవిలో బండరాళ్ల మధ్య విశ్రాంతి తీసుకుంటుందంట. అదే జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయము. మీరు చూస్తుంది నవశక్తి దేవతల దివ్య మండపం అండి. ఇందులో అమ్మవారు 9 శక్తి రూపాల్లో కనిపిస్తారు. అలానే నాగదేవత ఆలయం కూడా ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ దేవస్థానంలో దసరా నవరాత్రులు, శాకాంబరి ఉత్సవాలు, ఆషాఢ బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం నాగదోష పూజలు కూడా చేస్తారు. ఈ ఆలయంలో ఉండే ధ్వజస్తంభానికి ఒక విశిష్టత ఉందండి. ఈ ధ్వజస్తంభం దగ్గర 1 రూపీ కాయిన్ ఇలా నిలువుగా నిలబెడితే మన మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకము. ఇక్కడ భక్తుల కోసం వసతి గృహాలు కూడా నిర్మించారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మనం అమ్మ ఒడిలో చేరినట్లు అనుభూతి కలుగుతుందండి. అంత ప్రశాంతంగా ఉంటుంది ఆలయము. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇదే బయటకు వచ్చే మార్గము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.